ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు అయితే ముగిసినాయండి. ముగిసిన తర్వాత ఏదైతే ఇన్ని రోజులు జరిగినాయో శాసనసభ సమావేశాలు, దీంట్లో రాష్ట్రానికి ఉపయోగపడే వాటిని ఎంతవరకు ఆమోదించారనుకోవచ్చు అంటారు? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు చాలా చక్కగా జరిగినట్లేనండి. దాంట్లో భాగంగా మన రాష్ట్రానికి ఏదైతే మనకు మంచి జరగాలనుకుంటున్నామో ఆ పనుల మీదే పనిచేశారండి అందరూ. దానివల్ల అసలు ఎక్కడ కూడా లోటుపాట్లు లేవు, ఇబ్బందులు లేవు. అంటే నిజంగానే పనికొచ్చే ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక ప్రతిపక్షం కూడా ఉన్నట్టయితే బాగుండేది అనే మాట అయితే కనుక స్పీకర్ గారు కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఎందుకని అంటారు ఇక్కడ ప్రతిపక్షం కూడా రాకుండా ఎందువల్ల రాలేకపోతుంది అనుకోవాలంటారు? వాళ్ళకి ముఖాలు చెల్లటం లేదు. వాళ్ళు 11 మంది ఉన్నారు. వాళ్ళు చేంజ్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. దాని మీద ఇప్పుడు మన ప్రభుత్వంలోనే స్వపక్షంలో విపక్షం అంటారు కదా, మన దాంట్లోనే మన ఎమ్మెల్యేలే మనకు పని కావాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే పనులు జరగట్లేదో వాటి మీద మనోళ్ళే మాట్లాడారు. అందువల్ల అసలు అక్కడ ఆ లోటు ఉందనేది మాత్రం మనం చెప్పుకోవడానికి అవసరం లేదు. అసలు ఆ లోటు లేకుండా లోటు మనోళ్ళే చేశారు. దాంట్లో అసలు ఇబ్బంది లేదు. మరి ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల పరంగా కానీ లేదంటే కనుక ఏదైతే సంక్షేమ పరంగా కానీ మేము దూసుకుపోతున్నాం అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. అది వాస్తవమే అనుకోవాలంటారా? అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందంటారా రాష్ట్రంలో? అభివృద్ధి అనేది పరుగులు పెడుతుందండి, కానీ 100% అయితే అవ్వట్లేదు. ఇప్పుడు చిన్న ఉదాహరణ ఒకటి, మొన్న 3 రోజుల నాడు పెంసాని మన ఎంపీ గారు ఇక్కడ రివ్యూ ఒకటి చేశారండి. రైల్వే ప్రాజెక్టుల మీద రివ్యూ చేశారు కలెక్టరేట్లో. నేను అనుకోకుండా ఆ రోజు వెళ్ళడం జరిగింది. నేను గమనించింది ఏంటంటే పెమ్మసాని గారు అది ఎంతైతే పరిగెత్తాలంటే 100% పరిగెత్తాలి, 110% పరిగెత్తుతున్నాడు పాపం ఆయన. కానీ ఆయన వెనకమాల పరిగెత్తాల్సిన అధికారులు కానీ కాంట్రాక్టర్స్ కానీ ఆయన స్పీడ్ అందుకోలేకపోతున్నారు. నేను అదొక మైనస్ బాగా గమనించాను. అది నేను అదొకటి చాలా మైనస్ అండి. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్లు మన ప్రభుత్వానికి అంటే అధికారికంగా అంటే మనం గవర్నమెంట్ ఎంతైతే పనిచేస్తుందో దానికి సమతూగేలాగా పరిగెత్తడం లేదండి. అది ఒకటి మాత్రం నేను బాగా గమనించాను. ప్లస్ దాంతోపాటు మన గవర్నమెంట్లో ఉన్న అధికారులు కొంతమంది అంటే గ్రావులు అన్నిటని కూడా వాళ్ళకి ఎందుకు అంత బాధ వేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు పనికిమాలిన గవర్నమెంట్లో కొండలు కూడా వేసి ట్రావెల్ అమ్ముకున్న రోజులు ఉన్నాయి. అలాంటిది ఈ రోజున మనం మంచి ప్రాజెక్టు జరుగుతుంటే మంచి ప్రాజెక్టు మీద ట్రావెల్ అందించడానికి కూడా అధికారులకి మనసు ఒప్పట్లేదంటే నాకు అర్థం కావట్లేదండి. ఇది ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. అంటే ఇక్కడ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ అంటే ఇప్పుడు మీరు చెప్పారు అధికారులు అలసత్వం వహిస్తున్నారు కొంచెం అని. అంటే ఇక్కడ అధికారుల్లోనే కంట్రోల్ చేయడం ఇంకా చేత కాలేదంటారా ప్రభుత్వానికి? మరి ఇంకా కంట్రోల్లోకి రాలేదంటారా? అంటే 100% రాలేదండి. ఒక 50 to 60% వచ్చింది అనుకుంటున్నాను నేను. అంటే అంత లేట్ ప్రాసెస్ కదా బాబు గారు. అంటే ఒకేసారి వాడు ఎదవైనా సరే నువ్వు ఎదవని చెప్పలేడుగా. అందువల్ల ఏంటంటే ఆయన నిదానంగా ఒక్కళ్ళని తప్పించుకుంటా అట్లా జరుగుతుంది అనేది దాని మీద లేట్ అవుతుంది అనేది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనిస్తే కనుక మనం గత కొంతకాలంగా చూస్తున్నాం మనం ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ప్యారలల్ గా ఏదైతే మండల సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో చర్చించినంతసేపు మండలంలో ఎందుకని చర్చ జరగట్లేదు అంటారు? ఇక్కడ 72 గంటలు చర్చ జరిగితే అక్కడ 28 గంటలే చర్చ జరుగుతుంది. ఎందువల్ల అనుకోవాలంటారు? ఈ వాయిదాల పరం అక్కడ ఎలా చూడాలంటారు? మండలిలో అంటే వాళ్ళు వైసీపీ పనికిమాలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు మనల్ని సమాధానం చెప్పేదాకా వాళ్ళు టైం ఇవ్వట్లేదు. వాళ్ళు అడగాల్సింది అడిగేసి వాళ్ళు రాయేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదేంటంటే మేము సభ నుంచి వాకౌట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాం కూర్చోరా బాబు అని పయ్యావాళ్ళు చేసేవాడు అంతలా అని చెప్తున్నాడు కూడా కనీసం వాళ్ళు కూర్చొని ఇందామనే ఓపిక వాళ్ళ లేదు. అలాంటప్పుడు ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. ఇప్పుడు ఏదైతే కనుక ఈ శాసనసభ కానీ శాసన మండలి కానీ ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసం ఎలా చూడాలంటారు? ఈ వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్న వ్యత్యాసం ఎలా చూడాలంటారు? వాళ్ళు పనిచేసి ఒక మంచి పని చేసే వాళ్ళు ఉంటే ఆ మంచి పని ఎలా జరుగుతుంది ఏంటి దాని మీద పని చేస్తారు. వాళ్ళకి ఎంతసేపటికి దాచుకుందామా ఈ టైపులో 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇలా కూటమి ప్రభుత్వం వచ్చి పనిచేస్తుంది అని అంటే వాళ్ళు ఎందుకు తింటారు? అసలు పని చేస్తే మంచి పేరు కూటమికి వెళ్తుంది. వాళ్ళు పని చేయకుండా 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని జనాల్ని మభ్యపెట్టి రాష్ట్రాన్ని దోచుకొని జనాల ఆస్తులు దోచుకొని
పొలాలు కబ్జాలు చేసి, భూములు కబ్జాలు చేసి, కొండలు కబ్జాలు చేసి, అంటే మీరు చిన్న ఉదాహరణ అండి, ఈ రోజున ఒక ఫారెస్ట్ ల్యాండ్ కానీ లేదంటే ఒక మైనింగ్ దీన్ని కానీ ఈ రోజున ఒక టాటర్ మట్టి తీసుకోవాలంటే మనం నరకంకి వస్తాం. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు 5 సంవత్సరాల్లో అంత దోచుకున్నా కూడా దాన్ని అధికారులు కూడా అప్పుడు పట్టించుకోలేదు. మరి అసలు ఏం జరుగుతుంది? 5 సంవత్సరాలు ఎందుకు అంత డ్యామేజ్ అయిపోయింది? ఈ అధికారులు ఎందుకు పని చేయలేకపోయారు? అదే అధికారులు మళ్ళీ ఈ రోజున పని చేస్తున్నారు, కొంతవరకే పని చేస్తున్నారు, అంటే పూర్తిగా రాలేదు. అది వచ్చిన రోజున అన్ని సెటరేట్ అవుతాయండి. ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక మీరు ఫారెస్ట్ ల్యాండ్స్ వీటన్నిటి అంటున్నారు. అదే ఇది అంబటి రాంబాబు గారి 22 ఎకరాల్లో ఫారెస్ట్ ఎన్క్రోచ్మెంట్ ఏమైనా ఉందేమో అని చెప్పి ఏదైతే నోటీసులు ఇచ్చారో దానికి కూడా ఆయన ఒక్కరి భాష నన్ను అరెస్ట్ చేయడానికే చూస్తున్నారు అంటూ ఆయన చెప్పిన మాటలు ఎలా చూడాలంటారు? అంటే ఇవన్నీ బయటకు వచ్చే వరకు వాళ్ళు అంతే మాట్లాడతారండి. బయటకు వచ్చిన తర్వాత కదా వాళ్ళు మాట్లాడేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకు అర్థమైపోద్ది. కొద్దిగా ఓపిక పట్టాలంతే. అంటే అంత ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది మన గవర్నమెంట్. అది లేట్ అవుతుంది. అది వచ్చిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళు చేసిన పరిణామాల పనులన్నీ బయట తెస్తుంది గవర్నమెంట్. ఏ ఇబ్బంది లేదు. తర్వాత 4 రోజులు లేట్ అవుతుంది అంతే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ తిరుమల లడ్డు వ్యవహారం కానీ ఇవన్నీ అసలుకి ఎలా చూడాలంటారు? నిజంగానే ఈ తిరుమల లడ్డు వ్యవహారం ఇంకా ఎంతకాలం పట్టే అవకాశం ఉందంటారు పూర్తి స్థాయి నిందితులు తేలే వరకు? ఇప్పుడు మనకు ఈవోగా ముద్దాడ రవిచంద్ర గారు వచ్చారు కదా, వస్తుందండి, అన్నీ వస్తాయి, ప్రాసెస్లో నడుస్తుంది. అంటే ఈ అధికారులని అదే ఇందా చెప్పాడు కదా నేను, అధికారుల అలసత్వం వల్ల ఇలాంటివి నడుస్తున్నాయని. అవన్నీ సెటరేట్ చేసుకోవడం టైం తీసుకుంటుంది గవర్నమెంట్. అన్నీ సెటరేట్ అవుతాయండి. కాకపోతే 1 నెల ఏది 2 నెలలు పడుతుంది, లేకపోతే 2 నెలలు అయ్యేది 4 నెలలు పడుతుంది అంతే టైం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఒక నిర్ణయం అయితే కనుక ఇప్పుడు కొంచెం చర్చనీయాంశంగా మారుతుందండి. ఏదైతే కనుక రీసెంట్ గానే వికలాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇంకోటి ప్రకటించారు. ఇంకా చూస్తే గనక ఉద్యోగస్తులతోటి అందరికీ మేము సమానంగా ఉంటాం, మాకు సహకరించండి అని చెప్పి ఇంకా పిలిపిస్తున్నా సరే ఉద్యోగస్తుల్లో ఇంకా ఎందుకు మార్పు రావట్లేదు అనుకోవచ్చు అంటారు? అంటే ఉద్యోగస్తుల్లో ఇందులో పర్ఫెక్ట్గా పనిచేసి హార్ట్ఫుల్గా జాబ్ చేసి రూపాయల లంచాలు లేకుండా పనిచేసే వాళ్ళంతా మారారండి. ఎవరైతే ఈ లంచాలకు అలవాటు పడి ఉన్నారో ఇంకా వాళ్ళల్లో మార్పు రాలేదు. కాదు నిదానంగా మార్పు వస్తుంది. తిరుమల వ్యవహారంలోని ఇంకో వ్యవహారం అండి, బిఆర్ నాయుడు గారి వ్యవహారాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఆయన రాజీనామా చేయాల్సిందే అంటూ వైసీపీ నాయకులు అంత పట్టుబట్టడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? చాలా నవ్వు వస్తుందండి ఈ డైలాగ్కి. అంటే అసలు వాళ్ళు ఇప్పుడు ఆయన ఏజ్డ్ పర్సన్ బిఆర్ నాయుడు గారు, ఆ ఏజ్లో ఇలాంటివి కూడా వాళ్ళు క్రియేట్ చేసి వదిలారంటే వాళ్ళు మనం ఏమనాలి? ఒకటి. రెండోది, అసలు వైఎస్ ఫ్యామిలీ మొత్తం కూడా వైచీపు బ్యాచ్ మొత్తం కూడా గంట, అరగంట, పావు గంట జిప్పులు ఎప్పదీయటం వాళ్ళ బ్రతుకులే అవి. వాళ్ళు కూడా వీళ్ళని అంటున్నారంటే అది షేమ్. మనం ఏం చేయలేం.